ఆ రోజు అమెరికా భారత ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము, యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము. కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము, భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము, వెనక్కు తగ్గేది లేదు. అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ఆ దేశము మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ గానే ఉంచండి, మా భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చొద్దు అని మాట లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందరించి యుద్ధాన్ని కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని, ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ముందు తల వంచిన రోజు ఆ రోజు. ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు 71వ సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు. ఆ రోజున దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది సైనికులు ఆ దేశము పాకిస్తాన్ దేశము సరెండర్ చేయడం జరిగింది. మేము ఓడిపోయినాము అని వాళ్ళతోటి అధికారికంగా రాసిచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయిన రోజు ఆ రోజు. అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్ లో జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఒక దుర్గా మాతగా ఆ రోజు పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమెను అభినందించారు. ఇందిరాగాంధీ గారి కంటే ఒక శక్తి కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గా మాత, ఒక కాళీ మాత, దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఆమె మన ఇళ్లలో కూడా మన తల్లిదండ్రులు కూడా బహుశా మనకున్న ఇప్పుడున్న రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఆ రోజులలో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ లో పొగిడిండు. ఇందిరాజీ దుర్గా మాత దిగ్విజయ అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున. అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి, దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే, ఇప్పటికీ అట్లనే ఉన్నది. దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు. ఈ కులము ఆ మతము కాదు, అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిర్ణయము ఆ రకంగా ఉంటుండే. దేశము, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము, దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అప్పుడు 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక పట్టణానికి వస్తున్నదని అంటే మినిమం 3 రోజుల ముందే ఏ గ్రౌండ్కి అయితే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊర్లలోకి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమెను దూరంకే చూసి 4 మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో అట్లా.